నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన అసెంబ్లీ శీతాకాలపు సమావేశాలు 5 రోజుల పాటు వాడివేడిగా బిల్లులపై చర్చ. కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన శాసనసభ. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంది. సమాధానం చెప్పలేకే టీడీపీని సస్పెండ్ చేశారని మండిపడ్డ చంద్రబాబు. మూడు 353వ రోజు రాజధాని ఆందోళనలో ఉద్రిక్తత. తుళ్లూరు దీక్షా శిబిరంలో మంత్రులు దిష్టిబొమ్మలను దగ్ధం చేసేందుకు ప్రయత్నించిన రైతులు అడ్డుకున్న పోలీసులు. రహదారుల దుస్థితిపై పోరుబాటుకు బీజేపీ. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రహదారుల నిర్బంధం కార్యక్రమం చేపట్టనున్న పార్టీ శ్రేణులు. ఇక అప్డేట్ చూస్తే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు వాడివేడిగా మొదలై ఆపై కూల్గా ఏకపక్షంగా సాగాయి. ఎజెండాలో పొందుపరిచిన బిల్లులను పాస్ చేసిన సభ్యులు ఆపై పాడి పరిశ్రమ, అమూల్ భాగస్వామ్యం, కరోనా నియంత్రణ, విద్యారంగంపై నాడు నేడు అంశాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎజెండా ప్రకారం సభ ప్రారంభించి పలు బిల్లుల్ని ప్రవేశపెట్టగా టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. సభ సజావుగా జరుగుతున్న సమయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల బకాయిల చెల్లింపుపై చర్చ జరపాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభాపతి అనుమతించకపోవడంతో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. సభకు ఆటంకం కలిగిస్తుండటంతో స్పీకర్ టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. అనంతరం వైసీపీ పార్టీకి చెందిన సభ్యులతో సాగిన సమావేశంలో ప్రతిపాదించిన సవరణ బిల్లులు, ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం పాడి పరిశ్రమ, అమూల్ ఆవశ్యకతపై పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్టేట్మెంట్ ఇచ్చారు. కరోనా నియంత్రణ, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సవివరంగా గణాంకాలను వివరించారు. విద్యారంగంలో నాడు నేడు అంశంపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్టేట్మెంట్ ఇచ్చారు. లఘు చర్చలో పాల్గొన్న సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని అభినందించారు. Please say no. As far as the motion is carried and the following members are suspended from the House of the Service of the House today, 4th December 2020. Ashim Naidu, Krishna Babu, Dala Bala Veerajaya Swami, Gandalam Ashok, M. Rama Naidu, Y. Samba Shivrao, M. Ramaraju, Anagari Sitya Prasad, G. Jogeshwarrao, G. Vijay Chaudhary. సామాజిక పింఛన్లు, చేయూత కార్యక్రమంపై ఎన్నికలకు ముందు పాదయాత్రలో తాను చెప్పిన ప్రసంగాల్ని సీఎం జగన్ గుర్తు చేస్తూ సభలో వీడియో క్లిప్పింగ్లు ప్రదర్శించారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం సజావుగా కొనసాగిస్తూ ఉంటే మోసం చేశామని ప్రతిపక్ష పార్టీ, ఒక వర్గం మీడియా అసత్య ప్రచారం చేస్తోందని సీఎం జగన్ ధ్వజమెత్తారు. ఒకసారి అధ్యక్ష, ఎన్నికల సమయంలో ఇదే పెన్షన్లకు సంబంధించి నేనేమన్నానని కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. ఎందుకనంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఈనాడు పేపర్లో ఇలా రాస్తూ పెన్షన్లు, చేయూతపై సీఎం చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పి ఏకంగా ఫ్రంట్ పేజీలోకి తీసుకొని వచ్చి ఈ మాదిరిగా చెప్తా ఉన్నారు. కాబట్టి అసలు పెన్షన్లకు సంబంధించి మేమేమన్నాము, ఎన్నికలప్పుడు మేమేం చెప్పాము, ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఏం పెట్టాము అన్నది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక్కసారి ఎన్నికల్లో నా స్పీచ్ను, ఆ తర్వాత మేనిఫెస్టోలో నేను చెప్పినట్టు కూడా ప్లే చేయమని చెప్పి అడుగుతాను అధ్యక్ష. ఇవాళంటే ఎన్నికలు వచ్చాయి. ఇవాళటి నుంచి 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, పెన్షన్ వచ్చేది కాదు నాన్న అని ఇలా అంటుంది.
లేకపోతే ఆ అవ్వ మీకు అంటుంది 2 నెలల కిందట 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాన్న అని ఇలా ఏలెత్తి చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను మీరు అడగండి, అవ్వ ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2000 ఇచ్చేవాడేనా అవ్వ అని ప్రతి అవ్వను అడగండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, వారం రోజులు ఓపిక పట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అవ్వ తాతనికి ఇచ్చే పెన్షన్ 3000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. అధ్యక్ష, ప్రతి మీటింగ్లోనూ కూడా చెప్పింది ఏమిటంటే అధ్యక్ష, 2000 నుంచి 3000కు పెంచుకుంటూ పోతాము అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇదే విషయాన్ని మన మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఏం రాశాము అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఎన్నికల మేనిఫెస్టో అధ్యక్ష మంది. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో 2 పేజీల డాక్యుమెంట్ అధ్యక్ష ఇది. ఈ ఎన్నికల మేనిఫెస్టో ఈరోజు ప్రతి గ్రామ సచివాలయంలో కూడా కనిపిస్తుంది. ప్రతి దగ్గర కూడా ఇదే మన ఎన్నికల మేనిఫెస్టో కూడా కనిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది అధ్యక్ష ఈ మేనిఫెస్టో. ఇక అప్డేట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎట్టకేలకు ముగిశాయి. 5 రోజుల పాటు సాగిన సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు ఆమోద ముద్ర పడింది. అధికార ప్రతిపక్షాల వాగ్వివాదాల నడుమ వాకౌట్లు, సస్పెండ్లతో పలు కీలక అంశాలపై ద్విపక్షంగానూ ఏకపక్షంగానూ చర్చలు కొనసాగాయి. సమావేశాలపై స్టేట్మెంట్ ఇచ్చిన స్పీకర్ సమావేశాలకు ముగింపు పలుకుతూ నిరవధిక వాయిదా వేశారు. రాష్ట్ర శాసనసభ శాసనమండలి సమావేశాలు నవంబర్ 30 నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు 5 రోజుల పాటు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగిన సభకు మొత్తం 175 మంది సభ్యులకు గాను పలువురు గైర్హాజరయ్యారు. 151 మంది వైసీపీ సభ్యులు, 1 జనసేన, 23 మంది టీడీపీ సభ్యులు ఉండగా కొందరు మాత్రమే 5 రోజులు క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరయ్యారు. కొందరు 1 రోజు, మరికొందరు వారి అనుకూలతల్ని బట్టి 2-3 రోజులు హాజరయ్యారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నందమూరి బాలకృష్ణ, గంటా శ్రీనివాసరావు మరికొందరు ఈసారి సభలో అడుగుపెట్టలేదు. హాజరైన సభ్యుల్లో కూడా ఈసారి గళం విప్పిన వారి సంఖ్య అతి స్వల్పంగానే ఉంది. 0 అవర్ ప్రశ్నోత్తరాల సమయం లేకుండా కేవలం బిల్లులు, స్వల్పకాలిక చర్చ మాత్రమే ఈ సమావేశాల్లో కొనసాగించారు. మొత్తం మీద ఒకరిపై ఒకరు మాటల తూటాలు, వ్యంగ్యాస్త్రాలు, చలోక్తులు విసురుతూ కాసేపు నవ్వులు, మరి కాసేపు ఆగ్రహ ఆవేశాలు, పోడియం ముందు నిరసనలు, వ్యక్తిగత దూషణలు, వాకౌట్లు, సస్పెండ్ల మధ్య ఎటకేలకు సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాలలో ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, చేసిన మేలు గురించి ప్రభుత్వం ప్రజలకు తెలియజేసేందుకు సభను వేదికగా చేసుకుంది. మరోవైపున గత ప్రభుత్వాలు చేసిన వైఫల్యాల్ని అధికార పార్టీ సభ్యులు ఎత్తిచూపారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అధికార పార్టీ వైఫల్యాల్ని ఎండగట్టేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యూహాలు పన్నింది. అందులో భాగంగా 5 రోజుల పాటు వినూత్న నిరసనలు చేపట్టింది. సభలో వారి వాణి అంశాల వారీగా బిల్లుల పరంగా బలంగా వినిపించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అధికార పార్టీ అనుక్షణం ప్రతిపక్షంపై విమర్శల్ని గుప్పిస్తూ అసహనానికి గురి చేయించింది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు, టీడీపీ సభ్యులకు మాట్లాడేందుకు మైక్ అవకాశం నామమాత్రంగానే కల్పించారు. దీంతో పోడియంలో ముందు బైఠాయించి నిరసనలు తెరపడం, చర్చకు అవకాశం ఇవ్వలేదని వాకౌట్ చేశారు. సభ జరిగిన 5 రోజులు టీడీపీ సభ్యులు ఏ రోజుకా రోజు వాకౌట్లు చేశారు. శీతాకాలం సమావేశాల్లో ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టిన సవరణ బిల్లులు, ఇతర బిల్లుల్ని ప్రతిపాదించారు. కొన్నింటిపై అరకుర చర్చ చేయగా చాలా బిల్లులు చర్చ లేకుండానే ఆమోదం తెలిపారు. పోలవరం, నాడు నేడు, కరోనా నియంత్రణ, నివర్ తుఫాను, వ్యవసాయ రంగం, సంక్షేమం, పాడి పరిశ్రమలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని, మేనిఫెస్టోలో పెట్టినవి, పెట్టనివి కూడా అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉన్నట్లు పదే పదే ఉద్ఘాటించారు. ప్రతిపక్షం కావాలనే దురుద్దేశంతో అవాస్తవాలు, దుష్ప్రచారాలు చేస్తోందని ఈ సభల ద్వారా సీఎం అంశాల వారీగా వెల్లడించారు. సమావేశాలలో అర్థవంతమైన చర్చలు సాగాయని, సమావేశాలు జరిగిన తీరును స్పీకర్ తమ్మినేని సభకు వివరిస్తూ సమావేశాల్ని నిరవధికంగా వాయిదా వేసినట్లు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంపై మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. చేసింది చెప్పుకునే సత్తా లేకే 5 రోజులు టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని, వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ పాలనలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. శాసనసభ, శాసన మండలి కూడా 5 రోజుల నుంచి ఒక ఫార్స్గా తయారైపోయింది. మమ్మల్ని 5 రోజులు సస్పెండ్ చేశారు.
ఎందుకు సస్పెండ్ చేశారు అని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే ఒక పిరికితనం, ఒక చేతగానితనం, వాళ్ళు ఏదైనా మంచి చేసుంటే చెప్పుకునే సత్తా లేకుండా గాలి కబుర్లు, గాల్లో తిరగడం, ఫేక్ న్యూస్ చెప్పడం, ఫేక్ మీడియా పెట్టుకోవడం, ఒక ఫేక్ సీఎంగా ఎంచో పైన ఎవరైనా వాస్తవాలు రాస్తే భరించలేకుండా, వాస్తవాలు చెప్తే భరించలేకుండా, ఇనే ఓపిక లేకుండా ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్కన మీకు చూస్తే రైతులు దిక్కు దోచని పరిస్థితిలో ఉన్నారు. ఇటీవల వచ్చిన తుఫాన్లు, లాస్ట్ ఇయర్ అయితే ఎప్పుడు రానన్ని తుఫాన్లు వచ్చాయి. దానిపైన ఇప్పటికి కూడా నేను మళ్ళీ కొన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఆ సమస్య పరిష్కారం చేయాలనే ఆలోచన లేదు. ఎవరైనా వాస్తవాలు రాస్తే వాళ్ళపైన ఎదురుదాడి చేస్తూ నీచంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఉమెన్, మహిళలపైన దాడులు పెరిగిపోతే గొప్పలు చెప్పాడు, నేను దిశ చట్టాన్ని తెచ్చాను. ఆ దిశ చట్టానికి దశ దిశ రెండు లేవు. ఇప్పుడు అది ఆటకెక్కింది. అంటే వాస్తవం తెలుసుకోకుండా ఒక ముఖ్యమంత్రి ప్రవర్తించే తీరు వల్ల ఏ విధంగా నష్టం వస్తుందో, అవగాహన లేని ముఖ్యమంత్రి వల్ల ఏ విధంగా ఇబ్బందులు వస్తాయో దిశ చట్టం ఒక ఉదాహరణ. నిన్నే నేను ఒక లిస్ట్ ఇచ్చాను బీసీలకి. ఏవీ లేని దానికి బీసీలకి ఏదో చెప్తూ అసలు ఉండే పొజిషన్స్ అన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఇంకొక లిస్ట్ కూడా ఇస్తాను. ఇటుకన్నిటికి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై బీజేపీ పోరుబాట పట్టింది. వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్రంలో రహదారుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆ పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రహదారుల దిగ్బంధం కార్యక్రమం చేపడుతున్నట్లు విష్ణువర్ధన్ ప్రకటించారు. వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రధాన రహదారుల దుస్థితిపై శనివారం రహదారుల నిర్బంధం కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రోడ్ల నిర్వహణకు 12 సార్లు టెండర్లు పిలిస్తే ఒక్కరు కూడా ముందుకు రాని పరిస్థితి ఉందన్నారు. పీఎంజేవై ద్వారా కేంద్రం 723 కోట్ల రూపాయలు ఇస్తే వాటిని కూడా దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. బ్యాంకులు కూడా ఏపీకి డబ్బులు ఇవ్వాలంటే భయపడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొనాలని విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమైనటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ వర్షాల కారణంగా మరీ రహదారులన్నీ అధ్వానంగా తయారైపోయాయి. వీటిని కనీస మెయింటెనెన్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడానికి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం రహదారుల పట్ల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. రేపు ఉదయం 10 గంటలకు రాష్ట్రంలో ఉన్న అన్ని రహదారుల మీదకి స్వచ్ఛందంగా ప్రజలు కూడా రావాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఎక్కడికక్కడ ఈ రహదారులకు సంబంధించిన విషయంలో దిగ్భ్రంద కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు, భవనాలు, పంచాయతీరాజు, అదేవిధంగా పీడబ్ల్యూడి ఈ 3 మంత్రిత్వ శాఖలకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడుతుంది. దీన్ని జయప్రదం చేయాలని చెప్పి శ్రేణులందరూ కూడా దీంట్లో పాల్గొనాలని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుంచి ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రముఖ గాయకుడు ఘంటసాల 98వ జయంతి వేడుకలను సాంస్కృతిక శాఖ ఘనంగా నిర్వహించింది. నగరంలోని ఘంటసాల సంగీత కళాశాలలో నిర్వహించిన జయంతి వేడుకల్లో టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ క్రియేటివిటీ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్, సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ వంగ పండు ఉషా పాల్గొన్నారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, సంగీత విద్వాంసులు, మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల వెంకటేశ్వరరావు 98వ జయంతి సందర్భంగా ఏపీ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘంటసాల జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ క్రియేటివిటీ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్, సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ వంగపండు ఉషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో మంది కళాకారుల పుట్టినిల్లు కావడం విశేషమని అన్నారు. కృష్ణా జిల్లాలో పుట్టిన ఘంటసాల ఎంతో గొప్ప కీర్తిని తన పాటలతో సంపాదించుకున్నారని చెప్పుకొచ్చారు. ఎంతో గొప్ప పాటలు పాడిన మహనీయుడు అని కొనియాడారు. తెలుగు పాట ఉన్నంతకాలం తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి అని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కళలకు కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో పేద కళాకారులను కూడా ఆదుకుంటామని మంత్రి అవంతి హామీ ఇచ్చారు. ఇప్పటికీ కూడా మన భగవద్గీత చాలామందికి సంస్కృతంలో ఉంటుంది. భగవద్గీత అది చదువుకుంటాం అర్థం చేసుకుంటాం అనేది ఒక పండితులుగా సాధ్యం. అలాంటి గొప్ప మహాగ్రంథాన్ని భగవద్గీతని వారు మరి పాడి పామరులకు కూడా అర్థమయ్యే విధంగా ఆ శ్లోకం యొక్క అర్థం రెండు కూడా చెప్పి మరి ఎంతోమందికి ఆయన భగవద్గీతని మరి వినిపింపజేసి ఆ పుణ్యం కట్టుకున్నటువంటి మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వర గారు. ఇంకా సినిమా పాటల గురించి చెప్పాల్సి వస్తే మరి ఆయన ఏ పాట ఇచ్చినా కూడా ఏ హీరోకి ఇచ్చినా కూడా మరి ఆయన అనర్గళంగా పాడి ఎప్పటికీ కూడా మరి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు ఘంటసాల వెంకటేశ్వర గారు. మరి వారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ కూడా ఇచ్చి మరి గౌరవించుకుంది. ఎంతమంది ఈ మరి కళాకారులు ఉన్నా కానీ ఘంటసాల వెంకటేశ్వర గారికి ఎప్పటికీ కూడా రీప్లేస్మెంట్ ఉంటుంది. తెలుగు పాట ఉన్నంతకాలం కూడా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి శ్రీ ఘంటసాల వెంకటేశ్వర గారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘంటసాల 98వ జయంతి విజయవాడలో ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. భక్తి గీతాలు పాడడంలో ఆయన్ని మించిన వారు లేరని కొనియాడారు. ఆయన మరణించిన తెలుగు ప్రజల గుండెల్లో బతికి ఉన్న వ్యక్తి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళలకి ప్రోత్సాహం అందించడంలో ఎప్పుడు ముందుంటుందని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ఎందుకంటే ఘంటసాల గారి గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అటు తమిళంలోనూ కర్ణాటకలోనూ భారతదేశంలోనూ ఆయన తెలియనటువంటి వారు ఎవరు కూడా లేరు. వారు ఇందాక మంత్రి గారు ప్రస్తావించినట్టుగా భక్తి గీతాల్లో కానీ తెలుగు సంగీత ప్రపంచంలో కానీ ఆయనకి సాటి ఎవరు లేరు అని చెప్పని ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి వారు బతికున్నంతకాలం ఏ రకంగా పాటలు పాడినా ఆయన మరణానంతరం కూడా ఆ సంగీతం ఆ సాహిత్యం అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంది. కాబట్టి ఆయన మరణించినా కూడా తెలుగు ప్రజల యొక్క గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి ఘంటసాల గారు. వారి ఈ జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గారు అందరూ కూడా ఆయా రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని గౌరవిస్తూ ఆదుకుంటూ ఈ ప్రభుత్వం కళల్ని సంస్కృతిని సంగీతాన్ని పెంచి పోషిస్తుంది అని చెప్పని మరొకసారి మీ ముందుకు తీసుకొస్తాం. ఎన్ని అవమానాలు ఎదురైనా అరెస్టులకు భయపడకుండా అమరావతి రైతులు మహిళలు చేస్తున్న పోరాటం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రైతుల త్యాగం పోరాటం వృధా కావని అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని చంద్రబాబు రైతులకు భరోసా కల్పించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందన్న చంద్రబాబు చట్టానికి లోబడే పోలీసులు పనిచేయాలని, లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. రాజధాని అమరావతి గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైతులు చేపట్టిన ఆందోళనలు 353వ రోజుకు చేరాయి. మందడంలో రైతులు చేస్తున్న ఆందోళనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు సంఘీభావం తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నుంచి తిరిగి వెళుతున్న సమయంలో చంద్రబాబు మందడంలోని దీక్షా శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపి రైతుల పక్షాన పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల మద్దతు అమరావతికి ఉందని, 90% మంది ప్రజలు అమరావతికే మద్దతుగా ఉన్నారని తెలిపారు. దాదాపు సంవత్సర కాలంగా రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, రాజధానిగా అమరావతి కొనసాగుతుందని చంద్రబాబు రైతులకు భరోసా కల్పించారు. తప్పులు చేసిన తర్వాత ఏదైనా ఆయన నెట్వర్క్ వస్తే మిమ్మల్ని ఇరిగించేసి వాళ్ళు తప్పించుకునే పరిస్థితి వస్తారు. చట్టాన్ని ఉల్లంఘించకండి.
చట్టాన్ని ఉల్లంఘిస్తే మీకు మంచిది కాదు. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు ఇది నష్టం. ఇది మన కోసం చేసిన భవిష్యత్తు కోసం, మన కోసమే కాకుండా భావి తరాల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చేసిన ప్రాజెక్టు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా పోలీసు వ్యవస్థను కోరుతున్నా. మీ పైవాడు చెప్తారు, దాంట్లో లేదు. నేను ఒకటే చెప్పాను ముఖ్యమంత్రికి, కావాలని మాట్లాడుతున్నాను. ఒకే కమ్యూనిటీకి కులానికి లాభం జరుగుతున్నాయి. ఒక కులం కాదు, 5 కోట్ల ప్రజానీకానికి న్యాయం చేసే ప్రాజెక్టు ఈ అమరావతి తప్ప ఒక కులానికో మతానికో కాదు. ఈ ప్రాంతంలో ఉండేవారంతా అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి. ఈ 2 జిల్లాల్లో కూడా అన్ని మతాలు ఉన్నాయి. రాష్ట్రానికి సమదూరంలో ఉండే ప్రాజెక్టు, న్యాయమైనటువంటి రాజధాని. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తూ ఉద్యమ నినాదాలతో రాజధాని గ్రామాలు దద్దరిల్లాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 353 రోజుకు చేరాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనుండడంతో రైతులు మరోసారి తమ నిరసనలను హోరెత్తించారు. వైసీపీ నేతల దిష్టిబొమ్మలను దీక్షా శిబిరాల వద్ద ప్రదర్శించడంతో పోలీసులు వాటిని తొలగించేందుకు యత్నించారు. దీంతో తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు 353 రోజుకు చేరాయి. సీఎం జగన్ 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినప్పటి నుంచి ఆందోళనలు ప్రారంభం కాగా నేటి వరకు ఈ ఆందోళనలు నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉందండరాయనిపాలెంతో పాటు రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు తదితర గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. ప్రధానంగా ఈ ఆందోళనలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటూ ప్రభుత్వ చర్యలను ఎండగడుతున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తుండగా ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని నిరసనకారులు పేర్కొంటున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనుండటంతో రాజధాని గ్రామాల రైతులు, మహిళలు తమ నిరసనలు మరోసారి హోరెత్తించారు. ఇదిలా ఉంటే తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజధాని ద్రోహుల పేరిట రైతులు దిష్టిబొమ్మలు ఏర్పాటు చేసేందుకు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులు ఏర్పాటు చేసిన దిష్టిబొమ్మలను పోలీసులు తొలగించేందుకు చేసిన ప్రయత్నాన్ని అన్నదాతలు, మహిళలు తీవ్రంగా ప్రతిఘటించారు. మందడంలో 3 రాజధానులకు మద్దతుగా జరుగుతున్న దీక్షా శిబిరం వద్ద పెట్టిన దిష్టిబొమ్మలను తొలగించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. ఆ దిష్టిబొమ్మలు తీసిన తర్వాత తాము ఏర్పాటు చేసిన వాటిని తొలగిస్తామని వారు పోలీసులకు తేల్చి చెప్పారు. దీంతో తుళ్లూరులో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన వ్యవసాయ వ్యతిరేక బిల్లులను మోడీ సర్కార్ తక్షణం ఉపసంహరించుకోవాలని పలు విద్యార్థి, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఢిల్లీలో పోరాటాలు చేస్తున్న రైతు సంఘాలకు తామంతా మద్దతు తెలుపుతున్నట్లు ఆయా సంఘాలు స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, రైతులు చేసే పోరాటంపై కేంద్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ఆపాలని కోరుతూ రైతులకు మద్దతుగా నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, కేవీపీఎస్, డప్పు కళాకారుల సంఘం, కృష్ణా జిల్లా కమిటీలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నటరాజ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాల కారణంగా రైతులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని, వారి ఆందోళనను ఢిల్లీలో అణిచివేసేలా మోడీ ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమన్నారు. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల్ల చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో అన్నం పెట్టే రైతుకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చి భారతదేశంలో 130 కోట్ల ప్రజలకి ఆహారం లేకుండా వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చిన చాలా దుర్మార్గం. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను యువజన సంఘం డివైఎఫ్ఐగా, ఎస్ఎఫ్ఐ విద్యార్థులుగా, డప్పు కళాకారులుగా, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, షెడ్యూల్ కులాల ఆధిపత్యం వహిస్తున్నటువంటి వాళ్ళకి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా బీజేపీ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన రైతాంగ
రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి. దేశవ్యాప్తంగా వచ్చినటువంటి రైతులతో చర్చలు జరిపి ఎక్కడ సశాభిషాలు లేకుండా పార్లమెంట్లో ఆమోదించినటువంటి చట్టాలను రద్దు చేసే విధంగా దేశవ్యాప్తంగా పోరాటం జరుగుద్ది. ఈ పోరాటాలని పరిగణలోకి తీసుకోకపోతే నరేంద్ర మోడీకి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కానీ, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు కూడా శంకరగిరి మాన్యాలు పట్టించేటువంటి విధంగా ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తున ముందుకొస్తాయి. దానిలో భాగంగానే ఈరోజు మేము ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 చట్టాలు, నిత్యావసర సరుకులని నియంత్రించకుండా వచ్చినటువంటి చట్టం ఒకటి, రెండోది రైతు పంటని ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అమ్మించే చట్టం అని వ్యతిరేకంగా రెండో చట్టం. బైక్ల చోరీ ముఠా రాజధాని ప్రాంతంలో హల్చల్ సృష్టించింది. రాత్రి సమయంలో అందరూ తిరుగుతుండగానే చాకచక్యంగా బైకులు చోరీ చేయడం పోలీసులను సైతం అవాక్కయ్యేలా చేసింది. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డు కాగా ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. బెజవాడలో దొంగల ముఠా చేస్తున్న హల్చల్ నగరవాసులను బెంబేలెత్తిస్తుంది. రోడ్డు పక్కన పార్క్ చేసిన బైకులను చాకచక్యంగా చోరీ చేస్తూ కొన్ని ముఠాలు పోలీసులకు సైతం సవాల్ విసురుతున్నారు. రాత్రి వేళల్లో అందరూ తిరుగుతున్న సమయంలోనే ఓ ముఠా బైక్ చోరీకి పాల్పడడం ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా నగర శివారు తాడేపల్లిలో వెలుగులోకి వచ్చిన చోరీ ఘటన వాహనదారులను మరింత ఆందోళనకు గురిచేస్తుంది. తాడేపల్లిలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ నివాసానికి సమీపంలో ఓ ఇంటి బయట పార్క్ చేసిన బైకును 2 సభ్యుల ముఠా చోరీ చేశారు. ఓ ఆటోను మాట్లాడుకున్న చోరీ గ్యాంగ్ ఆటోలో బైక్ను వేసుకుని మరో చోరీకి పాల్పడ్డారు. ఆటో వ్యక్తికి బైక్లో పెట్రోల్ అయిపోయిందని చెప్పి బైక్ను ఆటోలో తీసుకువెళ్లడం ఇక్కడ కొసమెరుపు. ఈ చోరీ చేసింది రాత్రి 9 గంటల సమయం కావడం మరో విశేషం. బాధితుడు అజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సీసీ కెమెరాలో ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు రికార్డు కాగా పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద పశువుల కొనుగోలు టెండర్లను గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు హయాంలో నుంచి ఉన్న కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు అధికారులు యత్నిస్తున్నారని కాంట్రాక్టర్ కరీం ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ సదరు విషయంపై స్పందించి టెండర్లు పారదర్శకంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంట్రాక్టర్ కరీముల్లా మాట్లాడుతూ పాడి ఎక్కడ ఉంటే అక్కడ పంట ఉంటుందని, నాడు వైఎస్ఆర్ పశుక్రాంతి పథకం ప్రవేశపెట్టారని, తరువాత టీడీపీ ప్రభుత్వం కూడా పథకాన్ని కొనసాగించారన్నారు. ఇప్పుడు కూడా అదే కాంట్రాక్టర్లతో కొంతమంది అధికారులు కుమ్మక్కై టెండర్లను వాళ్లకే కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అధికారులు గుత్తేదారులతో కుమ్మక్కై వాళ్లకు అనుగుణంగా క్లాజ్కు పెట్టారని, వాటిని సరిచేసి అందరూ టెండర్లో పాల్గొనేలా తిరిగి టెండర్లు పిలవాలన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్దామని యత్నించినా సాధ్యపడలేదన్నారు. గతంలో సదరు కాంట్రాక్టర్లు పాలిచ్చే గేదెలను కాకుండా కేవలం 1/2 లీటరు పాలిచ్చే నాణ్యత లేని గేదెలను కట్టబెట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చిన పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ వాళ్ళ తండ్రి గారి లాగా అత్యద్భుతమైన స్కీమ్ అండి ఇది. పాడి పశువుల వైఎస్ఆర్ చేయూత అనేది అలాగే పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా నోటిఫికేషన్ ఈరోజు లాస్ట్ డేట్ అండి, ఈరోజు టెండర్ సబ్మిట్ చేయడానికి. ఇప్పుడు కూడా వాళ్ళే సో అండ్ సో ఎవరైతే 2007 నుంచి చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేలాగా కొంతమంది అధికారులతోటి కొమ్మక్కయ్యి లోపాయకార ఒప్పందాలకు ఇదయ్యి వాళ్ళు క్లాజులు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి ఎవరు పోటీ రాకుండా ఉండడం కోసం వాళ్ళ క్లాజులు వాళ్ళు పెట్టుకుని నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత 23వ తారీఖున మేము ప్రీబిడ్ మీటింగ్కి వెళ్ళడం జరిగిందండి. ప్రీబిడ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మేము మా ఆవేదన వ్యక్తం చేసామండి. ఏమండి మీరు క్లాజ్ పెట్టారు కదండి, ఎవరికైతే ఏ క్లాజ్ ఏంటంటే అండి మీకు ముందుగా చెప్తాను. ఇప్పుడు క్లాజ్ ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్కి సప్లై చేశారో వాళ్ళు మాత్రమే ఈ టెండర్కి అర్హులు కొటేషన్ వేయడానికి అని చెప్పి క్లాజ్ పెట్టుకున్నారండి. దేశం మొత్తంలో ఎక్కడ ఏ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ తప్ప ఎవరు ఇలాంటి క్లాజ్ ఇలా ఈ టెండర్ రిలీజ్ చేయలేదండి. చేయనప్పుడు ఎవరికి వస్తుందండి? ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ముగిసిన అసెంబ్లీ శీతాకాలపు సమావేశాలు 5 రోజుల పాటు వాడివేడిగా బిల్లులపై చర్చ, కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన శాసనసభ.
వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంది. సమాధానం చెప్పలేకే టీడీపీని సస్పెండ్ చేశారని మండిపడ్డ చంద్రబాబు. మూడు 353వ రోజు రాజధాని ఆందోళనలో ఉద్రిక్తత. తుళ్లూరు దీక్షా శిబిరంలో మంత్రులు దిష్టి బొమ్మలను దగ్ధం చేసేందుకు ప్రయత్నించిన రైతులు అడ్డుకున్న పోలీసులు. రహదారుల దుస్థితిపై పోరుబాటుకు బీజేపీ. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రహదారుల నిర్బంధం కార్యక్రమం చేపట్టనున్న పార్టీ శ్రేణులు. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.